కార్తీక మాసం అంటేనే ఎన్నో పండుగలను కలబోసుకున్న ఒక గొప్ప వేడుక. ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ఎన్నో రకాల పూజలను చేస్తూ తరిస్తూ ఉంటారు భక్తులు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా ఆ చిన్ని కృష్ణుడికి నెయ్యి దీపం, వెన్నతోటి నైవేద్యాన్ని పెడితే సకల శుభాలు కలుగుతాయి. మన జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు ఈ కారణంగా కొన్ని బాధలను అనుభవిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఇన్ని కష్టాలు పడడానికి ఏమి పాపం చేశామో కదా అని కూడా అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడం సహజం కూడా. ఇలాంటి పాపాలను పోగొట్టే మహత్తరమైన వ్రతం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. కార్తీక దామోదర వ్రతం. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుచుకుంటారు. ఈ మాసంలో ఆచరించే దామోదర వ్రతం సర్వ పాపాలను పోగొడుతుందని శాస్త్రవచనం. ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ఆచరించవచ్చు. కార్తీక మాసం చివరి రోజుల్లో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువుకు మరొక పేరే దామోదరుడు అని కూడా పిలుచుకుంటారు. దామోదరుడు అంటే దమ అంటే తులసిమాల, ఉదరం అంటే కడుపు. ఎల్లప్పుడూ ఉదారంపై తులసిమాలను ధరించేవాడు కాబట్టి ఆ నారాయణుణ్ణి దామోదరుడు అని పిలుచుకుంటారు. ద్వాపర యుగంలో గోకులంలో జరిగిన ఘటన ఇది. ఒక రోజు చిన్ని కృష్ణుడు ఆకలిగా ఉందంటే వంటింట్లో పాలు కాస్తున్న యశోద బయటకు వచ్చి ఆ చిన్ని కృష్ణుణ్ణి ఒల్లోకి తీసుకొని లాలిస్తూ పాలు ఇవ్వసాగింది. ఇంతలో పొయ్యి మీద ఉన్న పాలు గుర్తుకు వచ్చి ఆ చిన్ని కృష్ణుణ్ణి కిందికి దింపి వంటింట్లోకి పరిగెత్తింది యశోదమ్మ. అలా వెళ్ళగానే శ్రీకృష్ణుడు అలిగాడు. తనకు పాలు ఇస్తూ మధ్యలో కిందికి దించి వెళ్లిపోయిన యశోదమ్మపై అలక వహించిన చిన్ని కృష్ణుడు అక్కడే ఉన్న వెన్న కుండను పగలగొట్టి అందులోని వెన్నను తీసుకొని పక్కనే ఉన్న రోలుపై కూర్చొని తినసాగాడు. ఆ చిన్ని కృష్ణుని వెతుకుతూ వచ్చిన యశోద అక్కడ పగిలి ఉన్న కుండను ఆ వెన్న తింటున్న కృష్ణుని చూసి కోపంతో, నీ అల్లరి ఎక్కువైపోయింది, ఉండు నీ పని చెప్తా అంటూ ఆ కృష్ణుణ్ణి తరమసాగింది. ఎంత పరిగెత్తినా కృష్ణుడు దొరకలేదు. ఈ ఘట్టాన్నంతా కూడా స్వర్గంలోని దేవతలంతా ఆశ్చర్యంగా తిలకించసాగారు. ఆ భగవంతుణ్ణి తరుముతున్న యశోదకు ఎంతటి పుణ్యమో కదా అని అందరూ వింతగా చూడసాగారు. చివరకు తల్లి బాధ చూడలేక శ్రీకృష్ణుడు ఆ యశోదమ్మకు చిక్కాడు. అలా తన చేతికి చిక్కిన చిన్ని కృష్ణుని యశోదమ్మ పక్కనే ఉన్న రోటికి తాడుతో కట్టేయడానికి ప్రయత్నించింది. యశోద తీసుకున్న తాడు సరిగ్గా 2 అంగుళాలు తగ్గింది. మళ్ళీ పెద్ద తాడు తెచ్చింది. ఆశ్చర్యం, మళ్ళీ 2 అంగుళాలే తగ్గింది. ఇలా ప్రయత్నించి విసిగెత్తి, ఏమిటిది కృష్ణ అని తల పట్టుకున్న యశోద మీద కరుణతో కృష్ణుడు ఆమె ప్రేమకు వాత్సల్యానికి లొంగి చివరకు తాడుతో కట్టించుకున్నాడు. దమ అంటే తాడు అని అర్థం. ఈ ముల్లోకాలకు లొంగని ఆ పరమాత్మ తల్లి ప్రేమకు లొంగి తాడుతో ఉదరాన్ని కట్టించుకున్నాడు. అలా యశోద కన్నయ్యను రోటికి కట్టేశాక అల్లరి కన్నయ్య ఊరుకున్నాడా? లేదు. అలా రోలును ముందుకు లాక్కుంటూ 2 పెద్ద చెట్ల మధ్యగా ఆ కన్నయ్య వెళ్తూ ఉండగా ఆ 2 చెట్లు కూలిపోయి వాటిల్లోంచి 2 దివ్య పురుషులు ప్రత్యక్షమయ్యారు. ఎవరీ దివ్య పురుషులు? ఆ మధ్య చెట్లలో నుంచి ప్రత్యక్షమైన దివ్య పురుషులు కుబేరుని కుమారులు నలుకుబేర, మణిభద్రుడు. ఒకనాడు వారు రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తూ ఉండగా అటుగా వెళ్తున్న నారద మునివర్యులను పట్టించుకోకపోవడం వల్ల నారద మహర్షి వారిని మద్ది చెట్లుగా పడి ఉండమని శపిస్తాడు. అంతటా వారు భయంతో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తమను క్షమించి శాప విమోచనం చెప్పమని ఆ నారదుణ్ణి శరణు కోరగా అప్పుడు నారదుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని దామోదర లీలలో వారికి శాప విమోచనం కలుగుతుందని చెబుతాడు. అందుకే దామోదర మాసం అంటారు. కుబేరుని కుమారులు ఇలా చెట్లుగా పడి ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి శాప విమోచనం కలిగినందుకు భక్తితో ఆ శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి దామోదరాష్టకమును స్తుతించారు. ఈ ఘటన జరిగింది కార్తీక మాసంలో కాబట్టి కార్తీక మాసానికి దామోదర మాసం అని పేరు వచ్చింది. ఎవరైతే కార్తీక మాసంలో చిన్ని కృష్ణుని విగ్రహం ముందు ఆవునేతితో దీపారాధన చేసి దామోదర అష్టకాన్ని పఠించి ఆ చిన్ని కన్నయ్యకు వెన్నను నైవేద్యంగా సమర్పిస్తారో వారు జన్మాంతర పాపాలు పోగొట్టుకొని శాప విమోచనులై సుఖశాంతులతో జీవిస్తారని శాస్త్రవచనం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని భక్తితో పఠిస్తూ ఈ దామోదర వ్రతాన్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. ఎవరైతే ఈ కార్తీక మాసం చివరి రోజుల్లో భక్తితో ఆ చిన్ని కన్నయ్యకు పూజలు చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీకృష్ణ భగవానే నమః.